జరగబోయే ఎన్నికలలో మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రి స్థానం నుంచి ఆయన వైద్యులు కాదని చెప్పి శ్రీ రేణుకా యలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామికి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. భారతదేశం భారతమాత పేరు చెప్తే ప్రపంచ దేశాలు లేచి నమస్కరించే సంస్కృతిలో భారతమాతకు ఈరోజు చిల్లులు పడే విధంగా తూట్లు పడే విధంగా మమతా బెనర్జీ ఈరోజు చేసింది. మమతా బెనర్జీ తర్వాత తమిళనాడు రాష్ట్ర స్టాలిన్ మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క గద్దెలు దిగాలని చెప్పి ఈరోజు జరగబోయే ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్కి బుద్ధి చెప్తారని చెప్పి మొన్న ఫస్ట్ విడతలో బుద్ధి చెప్పినారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున వ్యతిరేకమైన ఓట్లు వేసి పోలింగ్ శాతం పెరిగింది. ఈరోజు దేశానికి దశ దిశ దిక్చూసిని అందించే భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ యొక్క ప్రపంచ చరిత్రలో 79 ఏళ్ళ అయింది స్వరాజ్యం వచ్చి ఇంతవరకు మహిళా బిల్లు ఎవరు ఏర్పాటు చేయలేదు. మహిళా బిల్లు ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటుకు తమిళనాడు ముఖ్యమంత్రి తర్వాత మమతా బెనర్జీ ఇద్దరు వ్యతిరేకంగా ఓటేసి ఆ బిల్లును ఇది చేయడానికి దుర్మార్గమైన చర్య చేసినారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఓడిపోవాలని చెప్పి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా వేడుకుంటూ ఈరోజు అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా సాయంకాలము అల్పాహార ప్రసాద కార్యక్రమాన్ని కూడా అందిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అక్క చెల్లెలు తల్లి అందరూ ఉంటారు, భార్య కూడా ఉంటారు. రిజర్వేషన్ అనేది అందరికీ ఉపయోగపడేది. అటువంటి రిజర్వేషన్ని వాళ్ళు తుంగలో దక్కినందుకు మమతా బెనర్జీకి తర్వాత స్టాలిన్కి ముఖ్యమంత్రి పదవి నుంచి వాళ్ళు దిగిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు ఓట్లు వేసి ఓడగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ఆలయ ప్రధాన సేవకుడు ఏ నారాజు తర్వాత బీసీ సంక్షేమ సంఘం డోన్ మండల అధ్యక్షులు గోసాన్పల్లి తెలుగు రాంబాబు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ఆయన కూడా చైతన్యించినందుకు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.